ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే 2 తిమోతియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. జాగ్రత్తగా విన్నారా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస నొందుదురు. ఈ మాట భక్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట తెలియజేస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతకాలనుకుంటారో వారు ఈ లోకంలో హింస పొందుతారు. నిజమే కదా? ఈ లోకంలో అదే కదా జరుగుతుంది. యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతున్నారు అనేక మంది క్రైస్తవులు. అయితే వారు యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు, సువార్త ప్రచురిస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకోండమ్మా, యేసుక్రీస్తు నీకు నిత్యరాజ్యాన్ని ఇస్తాడు, మీ పాపం నుంచి విడుదలిస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు అని వారు దేవుని కొరకు సద్భక్తితో బ్రతికి సువార్త ప్రచురణ చేస్తుంటే, దేవుని పని చేస్తుంటే వారిని లోకం ఏం చేస్తుందండి? హింసిస్తున్నారు. అనేక మంది క్రైస్తవుల్ని, అనేక మంది సేవకుల యొక్క మందిరాల్ని సైతం కూలుస్తున్నారు ఈ లోకం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నా కొరకు బ్రతుకును ఉద్దేశించిన ఎడల సద్భక్తితో బ్రతికితే నువ్వు నా కొరకు హింస పొందుతావు. హింస పొందుతున్నావు కదా అని బాధపడకు. కానీ దేవుడు ఏం చెప్పాడండి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, జనులు మిమ్మల్ని హింసించి నిందించిన ఎడల మీరు అప్పుడు సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ బహుమానం గొప్పదిగా ఉంటుంది, మీరు పరలోకమందు ప్రతిఫలం పొందుతారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సాక్షాత్తు దేవాతి దేవుడే అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో నీకు వస్తున్న నిందను బట్టి, నేను యేసయ్య కొరకు మంచిగా బ్రతుకుతున్నానే, యేసయ్య కొరకు సద్భక్తి కలిగి చేస్తున్నానే, అయినా నన్ను ఎందుకు హింసిస్తున్నారు, అయినా నా జీవితంలో ఎందుకు ఈ నిందలు అని అనుకుంటున్నావా? నేను మంచిగా బ్రతికినప్పటికీ ఎందుకు నాకు ఇన్ని పోరాటాలు, మనుషులు ఎందుకు ఇంతలా దూషిస్తున్నారు, ఎంత పగబడుతున్నారు అని అనుకుంటున్నావా? దేవుడు ఏమన్నాడండి? జనులు మిమ్మల్ని నిందించి హింసించిన ఎడల మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ యొక్క బహుమానం ఏమవుతుందంట? పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఇచ్చే బహుమానం కొద్ది కాలమే, కానీ ప్రభు ఇచ్చే బహుమానం గొప్పది. నువ్వు హింస పొందుతున్నావు, నేను హింస పడుతున్నాను, నేను దెబ్బలు తింటున్నాను, నేను నిందించబడుతున్నాను అని నీవు అనుకుంటున్నావు. కానీ నీతో పాటు ప్రక్కన దేవుడు బాధపడుతున్నాడు. నీ బాధలో ఆయన కూడా బాధను అందుతున్నాడు, నీ ఏడుపులో ఆయన కూడా ఏడుస్తున్నాడు. నా బిడ్డ నా కొరకు ఇంత సద్భక్తి కలిగి జీవిస్తుంటే ఈ జనులు హింసిస్తున్నారే, ఈ జనులు బాధపరుస్తున్నారే అని నిన్ను బట్టి ప్రభువు కూడా దుఃఖిస్తున్నాడు. తద్వారా నీకేం